నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. హెయిర్ చాలా చాలా ఇంపార్టెంట్, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అయితే అబ్బాయిల్లో చాలామందికి బాల్ హెడ్ చూసే ఉంటాము. వాళ్ళంతా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చూస్తున్నాం. అయితే మహిళల్లో కూడా ఈ మధ్యన కొన్ని హార్మోన్ ఇష్యూస్, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయ్యి వాళ్ళు కూడా బాల్ హెడ్ కొంతమందికి వస్తూ ఉంటుంది. మరి వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? ప్లాస్మా ట్రీట్మెంట్ అని కూడా అంటున్నారు. సో దానివల్ల ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? అసలు అమ్మాయిలకు గానీ, అబ్బాయిలకు గానీ ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుందా? ఇది పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఏ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ సుమా సంజాల, అపోలో హాస్పిటల్. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు యావరేజ్ ఆల్మోస్ట్ అందరు చేయించుకుంటున్నారు అబ్బాయిలు. కొంతమంది కుదిరిన వాళ్ళు చేయించుకుంటారు, కుదిరిన వాళ్ళు విక్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఎట్లా ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? దీనికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అలాగే అమ్మాయిలకు కూడా ఈ మధ్యన చూస్తున్నాం, మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది బోత్ మెన్ అండ్ ఉమెన్లో చేయొచ్చు. మెన్లో ఇంతకుముందు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని ఏజింగ్తో వచ్చేది. అంటే మోర్ దాన్ 50 years జెనెటిక్గా వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి ఉంటే అది ఫ్యామిలీలో రన్ అయ్యి వచ్చేది. ఇప్పుడు డ్యూ టు ఇంక్రీజ్ స్ట్రెస్ అవనివ్వండి, ఆర్ పొల్యూషన్, ఆర్ మనం తినే ఫుడ్ ప్యాటర్న్స్ అండ్ మన హ్యాబిట్స్, ఇండోర్స్ ఎక్కువ ఉంటున్నాము, ఎక్స్పోజర్ టు సన్లైట్ తగ్గిపోయింది, అట్లాంటివి చాలా ఎఫెక్ట్స్ మన హెయిర్ మీద పడుతున్నాయి. అండ్ వెరీ యంగ్ పీపుల్, 20sలో ఉన్నోళ్ళు, 30sలో ఉన్నోళ్ళు కూడా చాలా హెయిర్ లాస్తో ప్రజెంట్ అవుతున్నారు. సో ఈ మేజర్ థింగ్ ఏంటంటే, పీపుల్ ఫస్ట్ మెన్ ఆర్ ఉమెన్ కొంచెం హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే రికగ్నైజ్ చేసుకొని ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లో హెయిర్ లాస్ని స్టాప్ చేయొచ్చు. సో మరీ మ్యాసివ్ లాస్ అయిపోయి ఇంకా దాన్ని ఏం చేయలేనప్పుడు, అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద హెయిర్ లాస్ అయిపోయి స్కాల్ప్ కనిపిస్తూ థిన్నింగ్ అయిపోతే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటుంది. అది కూడా ఇండివిజువల్ పేషెంట్ని చూసి దాన్ని బట్టి. మెన్లో మోస్ట్ కామన్ వింటారు. ఎందుకు అంటే మెన్ ఏజింగ్ ఈజీగా కనిపించేస్తుంది విత్ హెయిర్ లాస్. మన హెయిర్ లైన్ అంటారు ఇది. అండ్ అది వెనక్కి రిసీడ్ అయ్యే కొద్దీ ఏజింగ్ కనిపిస్తుంది. సో అందుకని మెనీ యంగ్స్టర్స్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని ఆప్ట్ చేస్తున్నారు. అలా ఉమెన్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఉమెన్కు కూడా ఇది కొద్దిగా వెనక్కి వెళ్తుంటుంది, కొద్దిగా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటుంది. దాంట్లో కూడా ఉమెన్కి వెనక్కి రిసీడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఉమెన్లో ఒకటే వాళ్ళు టెన్షన్ ఏంటంటే హెడ్ షేవ్ చేసేస్తారు. అవును. సో ఉమెన్లో హెడ్ షేవ్ చేయాల్సిన అవసరం లేదు. మెన్కి అయితే కంపల్సరీ అని ఏం లేదు, ఇట్ డిపెండ్స్. కానీ వాళ్ళకి చేసిన పెద్ద ఫరక్ పడదు కాబట్టి వాళ్ళకి చేస్తాం. ఉమెన్లో ఆ హెయిర్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకేసారి బాల్డ్ చేయడం ఇట్స్ నాట్ అంటే యాక్సెప్టబుల్. సొసైటీలో చాలా ఉంటుంది వాళ్ళకి ఇన్హిబిషన్. సో షేవ్ చేయకుండా కూడా చేయొచ్చు ఉమెన్లో. సో భయపడకుండా కన్సల్ట్ చేస్తే మేము వాళ్ళకి చూపిస్తాం. ఇంతకుముందు చేసిన ఫొటోస్ అవి ఉంటాయి కదా, ఎలా చేస్తాము ఆ టెక్నిక్స్ అన్నీ చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. అది ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా అని అంటారు కదండి, అది కూడా అంతేనా? ఇది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ హెయిర్ లాస్కి. నాన్ సర్జికల్లో మీరు చెప్పిన పాపులర్ ట్రీట్మెంట్ పిఆర్పి అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. అది మన ఓన్ బ్లడ్ డ్రా చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి పిఆర్పి తీసుకొని హెయిర్లోకి ఇంజెక్ట్ చేస్తాం. పిఆర్పి బేసిక్గా మనం ఒక క్రాప్స్కి ఫర్టిలైజర్ వేసినట్టు. అది ఏంటంటే మన బాడీలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ మన ప్లేట్లెట్స్లో ఉంటాయి కాబట్టి దాని నుంచి స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఆ గ్రోత్ ఉండదని చెప్పేసి ఇక్కడ నుంచి ఆల్రెడీ ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఉన్న రెస్టింగ్ ఫేజ్లో ఉన్న ఫాలికల్స్ అది స్టిమ్యులేట్ చేసి గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని లిమిట్ చేయడానికి వీటిలన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సో లెస్ దెన్ 50% హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మనం ఆఫర్ చేయొచ్చు. అదే ఇండివిజువల్గా టైలర్ చేసుకుంటూ వెళ్తాము. మరీ సివియర్ యాక్సిడెంట్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఇది అంటే ఏ స్టేజ్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తారు మహిళలకి? ఇప్పుడు మహిళలకి ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 50%. యూజువల్గా లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫీమేల్స్కి.
సో ముందు హెయిర్ బాగుండి లెంత్ కనుక ఎక్కువగా ఉంటే స్కాల్ప్ థిన్నింగ్ అంత తొందరగా కనిపించదు, మెన్కి కనిపించినట్టు. సో చాలా రోజులు వాళ్ళు కవర్ చేసుకొని రావచ్చు. కొన్నిసార్లు స్కాల్ప్ బాగా థిన్ అయిపోయి చూస్తూ ఉంటేనే మధ్యలో స్కాల్ప్ ఇదంతా కనిపించేస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇండికేటెడ్. మేము అది చూసి చెప్తాం వాళ్ళకి, దాన్ని బట్టి చేయొచ్చు. షేవ్ చేయకుండానే చేయొచ్చు. ఉమెన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వెల్ యాక్సెప్టెడ్ ప్రొసీజర్. ఓకే. సో దీనికి అంటే ఎన్ని రోజులు అంటే ఎంత రోజులు ట్రీట్మెంట్ తర్వాత జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఉంటుందండి ఇది? యూజువలీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది లోకల్ ఎనస్థీషియాలోనే చేసే ప్రొసీజర్. మల్టిపుల్ ఇంజెక్షన్స్ స్కాల్ప్కి ఇచ్చి దాని ప్రకారం చేస్తాం. సో అందుకని ఎవరు పడితే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉండాలి ఆర్ అ డర్మటాలజిస్ట్, వీళ్ళిద్దరికీ మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ట్రైనింగ్ అంటూ ఉంటుంది. ఆర్ బేసిక్గా దాని గురించి మాకు బాగా తెలుస్తుంది. ఇనీషియల్గా చిన్న ప్రొసీజరే కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయించుకోవద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే లో కాస్ట్, అంటే ఎవరు తక్కువ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మోస్ట్ కామన్. అట్లా చేయకూడదు. అండ్ ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ సర్జన్ ఆర్ అ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ లోకల్ ఎనస్థీషియాలోనే అవుతుంది. ఒక్కొక్కరికి ఒక రోజు సరిపోతుంది, రోజంతా. ఒక్కొక్కరు అది 2 days కూడా పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్. అది ఈచ్ పర్సన్కి డిఫరెంట్గా ఉండొచ్చు. డోనర్ ఏరియాస్ అని ఉంటాయి బ్యాక్ ఆఫ్ ద, నేను అదే అడుగుదాం అనుకున్నాను. కొంతమంది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తూ ఉంటారు కదా. బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుంచి మోస్ట్ కామన్గా తీసుకుంటాము, మెన్ అయినా ఉమెన్ అయినా. మెన్కి అయితే బియర్డ్ హెయిర్ కూడా ఇక్కడ లేదు, తిన్నుగుంది, ఎక్కువ డోనర్ లేదు అన్నప్పుడు ఏం తీసుకుంటారు మేము అక్కడ? హెయిర్ కూడా వాడచ్చు. అంటే హెయిరే తీస్తారు, ఆ హెయిర్ తీసి అక్కడ పెడతారు. బియర్డ్ హెయిర్ వాడచ్చు, చెస్ట్ హెయిర్ వాడచ్చు, అట్లా వాడచ్చు. డోనర్ లేని వాళ్ళు కూడా భయపడిన అవసరం లేదు. ఒకసారి కన్సల్ట్ చేస్తే ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. ఓకే. సో అంటే ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పెడితే పెరిగే ఛాన్సెస్ డిఫరెన్స్ ఉంది. స్కాల్ప్ హెయిర్కి బియర్డ్ హెయిర్కి ఎప్పుడైనా డిఫరెన్స్ ఉంటుంది. బట్ బియర్డ్ హెయిర్ కూడా యాక్సెప్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వాడుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇన్ కేస్ గ్రోత్గా లేకపోయింది అనుకోండి, మీరు ఇప్పుడు డోనర్ ఏరియా నుంచి తీసుకున్నా కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? అక్కడ హెయిర్ ఫాలికల్స్ లేదు, మొత్తం బాల్డ్ హెడ్ అయినా కూడా స్కాల్ప్లో బ్లడ్ సప్లై బాగానే ఉంటుంది. కొత్త గ్రాఫ్ట్స్ తీసి అక్కడ ఇంప్లాంట్ చేసినప్పుడు అవి గ్రో అవుతాయి. ఓకే. సో అండ్ చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ విగ్కి వెళ్తుంటారు కదా, అది ఏ కండిషన్లో అవుతుంది? అంటే అది చాలా రేర్ యూజువల్గా. ఎందుకంటే మ్యాసివ్ హెయిర్ లాస్ ఉండి అంత డోనర్ లేదు, అంత థిక్ హెయిర్ రాలేదు అన్న వాళ్ళకి యూజువల్గా మేమే చెప్తాం, మీకు డోనర్ లేదు, ఇంత చేసినా కూడా మీకు రాదు అన్నది. వాళ్ళు డైరెక్ట్గా అలా వెళ్ళిపోవచ్చు. చేసిన తర్వాత సెట్ అవ్వలేదంటే చాలా రేర్ కేసెస్. హెయిర్ ఫాలికల్స్ పెట్టిన తర్వాత కూడా కొన్ని తీసుకోకపోవడం, పడిపోవడం జరిగి ఉండొచ్చు. అండ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెక్నిక్తో మంచిగా పెడితే ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రాసెస్. అండ్ ఏజ్ ఇస్ మ్యాండేటరీ లేకపోతే? యూజువల్లీ ఏం లేదు, ఇప్పుడు ఎనీ ఏజ్. ఇంతకుముందు బాల్డింగ్ ఎల్డర్లీలో వచ్చారు కాబట్టి 40 and 50 అబౌవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు 20 నుంచి బాల్డింగ్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ఇన్ కేస్ 50 ఏజ్లో చేసినా కానీ ఆ గ్రోత్ ఉంటుందా? చేయొచ్చు, 50 తర్వాత కూడా చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మొన్న ఒక 60 years మెన్ కూడా చేసాము అండ్ గ్రోత్ బాగానే ఉంది. ఒకటే ఏంటంటే విత్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన డోనర్ క్వాలిటీ ఎంత అండ్ నంబర్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ చూడాలి ఒకసారి, ఎంత ఉంది డోనర్ ఏరియా. డోనర్ ఏరియా ఉంటే బాగానే ఉంటే చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.